హలో ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటి అని అంటే నిజమైన నా సొంత ఇంటి కల అండి. నేను ఎలా సొంత ఇల్లు కల నిజం చేసుకున్నాను, దానికోసము ఎంత స్ట్రగుల్ అయ్యాము, ఎలా మనీ సేవ్ చేసుకున్నాను అని చెప్పి నేను ఈ వీడియోలో అయితే చెప్తాను. ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే నిజమైన నా సొంత ఇంటి కల, అది కూడా 0 ఈఎంఐతో. మేము హౌస్ కోసం ఎటువంటి ఈఎంఐ లేకుండా ఏ విధంగా ఈ హౌస్ ప్లాన్ చేసుకున్నాను అనేది నేను ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ చెప్తాను. దీని వెనకైతే చాలా స్ట్రగుల్స్ ఉన్నాయి. ఎందుకు అనంటే మా మెయిన్ ఇంటెన్షన్ ఏంటి అనంటే ఈఎంఐ పెట్టకుండా తీసుకోవాలి. ఇది ఫస్ట్ థింగ్ అండి. ఎందుకు అనంటే ఇప్పుడు ఈఎంఐ అంటే ఎవ్రీ మంత్ మనం ఖచ్చితంగా దానికి పే చేయగలిగి ఉండేటట్టు ఉండాలి. అలాంటి సౌకర్యం లేనప్పుడు ఏంటి అని అంటే ముందు మన చేతిలో కొద్దిగా క్యాష్ పెట్టుకొని దిగాలి అన్న ఉద్దేశంతో మా కళని నెరవేర్చుకోవడానికి, అంటే సొంతింటి కళని ఏదైతే ఉందో అది నెరవేర్చుకోవడానికి, అది కూడా 0 ఈఎంఐ ఉండే విధంగా చూసుకోవడానికి మేము ఎలా ప్లాన్ చేసుకున్నామో, ఎలా ఈ సొంతింటి కళ నెరవేర్చుకున్నాము అనే విషయం గురించి నేను ఈ వీడియోలో చెప్తానండి. ఫస్ట్ విషయం ఏంటి అని అంటే ఇది 10 years బ్యాక్ స్టోరీ అండి. అంటే మేము హౌస్ కొని ఇప్పటికి 10 years అయితే అవుతుంది. ఇప్పుడు మనము వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ థింగ్ చూస్తే మనకి టోటల్ వాళ్ళు హౌస్ మనం చూసినప్పుడు మేము తీసుకునింది వచ్చేసి అపార్ట్మెంట్స్లో ఒక ఫ్లాట్ తీసుకున్నాము. మేము హౌస్ చూసినప్పుడు అక్కడ వాళ్ళు చెప్పిన రేటు 10 years బ్యాక్ ఎంత అని అంటే 17 lakhs చెప్పారు. ఓన్లీ హౌస్ మాత్రమేనండి 17 lakhs. అంటే కట్టిన హౌస్ కట్టినట్టు బిల్డర్ అయితే ఇచ్చేస్తారు. ఇచ్చేసిన తర్వాత దానికి సంబంధించిన పెయింటింగ్స్ కావచ్చు, వాల్ కేర్ కావచ్చు, ఎక్స్ట్రా ఇంటీరియర్స్ కావచ్చు, అవన్నీ కూడా మనమే చేయించుకోవాలి అని చెప్పారు. కానీ ఇక్కడ ఏంటి అని అంటే మనకి హౌస్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో, అంటే ఎప్పుడైతే మనకి పిల్లర్స్ నుంచి స్టార్ట్ చేస్తారో ఆ పిల్లర్స్ వేసినప్పుడు ఒక పేమెంట్ ఉంటుంది, స్లాబ్ వేసినప్పుడు ఒక పేమెంట్ ఉంటుంది, నెక్స్ట్ ఏవైతే గోడలు ఉంటాయో, వాల్స్ ఉంటాయో అవి బిల్డ్ చేసినప్పుడు ఒక పేమెంట్, అలా 3 పేమెంట్స్గా అయితే వీళ్ళు అప్పుడు కలెక్ట్ చేసేవాళ్ళ అమౌంట్. అలాగా మేము వెళ్ళాము, హౌస్ ఒకటి సెలెక్ట్ చేసుకున్నాము. మెయిన్ థింగ్ ఏంటి అని అంటే మా హౌస్కి 2 దారులు ఉండేటట్టు చూసుకున్నాము. అంతా మాకు నచ్చినట్టు ఒక హౌస్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము. అప్పటికే మాకు 1 year బ్యాక్ నుంచి 1-2 years బ్యాక్ నుంచి అయితే హౌస్ తీసుకోవాలి అన్న ఒక ప్లాన్ ఉంది. అంటే మ్యారేజ్ అయినప్పటి నుంచి ఒక హౌస్ తీసుకోవాలన్న ప్లాన్తో అప్పటి నుంచి అయితే సేవింగ్స్ అయితే ఉన్నాయి. అంటే చీటీలు కావచ్చు, లేదా పొలంలో వచ్చిన పలింపు కావచ్చు, ఇవన్నీ కూడా సేవ్ చేసుకుంటూ ఉన్నాం అన్నమాట. ఇంకా మన ప్లాన్ అప్పుడు ఇంకా స్టార్ట్ చేసాము. ఫస్ట్ మనకు హౌస్ సెట్ అవ్వడంతో ఏం చేసాము అని అంటే మా దగ్గర అప్పటికే మేము సేవింగ్స్ చేసి పెట్టుకున్నామండి. చీటీస్ అమౌంట్, నెక్స్ట్ పొలం నుంచి వచ్చిన అమౌంట్, ఇవన్నీ కూడా ఒక 5 lakhs రూపీస్ అయితే మేము సేవ్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాము. అదే ఫస్ట్ పేమెంట్. మేము హౌస్ చూసి మాకు హౌస్ నచ్చడంతో మేమైతే అక్కడ కొద్దిగా అడ్వాన్స్ ఇచ్చేసి వెళ్ళిపోయాము. ఒక 20,000 అలా అడ్వాన్స్ ఇచ్చేసి ఎప్పుడైతే పిల్లర్స్ వేసారో అప్పుడు ఫస్ట్ పేమెంట్ ఇచ్చామండి. ఫస్ట్ పేమెంట్ వచ్చేసి 5 lakhs ఇచ్చాము. అక్కడికి ఫస్ట్ పేమెంట్ అయిపోయింది. 17 lakhsలో 5 lakhs వచ్చి మా సేవింగ్స్ నుంచి అయితే ఫస్ట్ పేమెంట్ ఇచ్చేసాము. నెక్స్ట్ వచ్చేసి ఇంకా 12 lakhs అయితే బ్యాలెన్స్ ఉందండి మా దగ్గర. ఈ 12 lakhs ఏంటి అని అంటే ఆల్రెడీ ఏంటి అని అంటే చిట్టీస్ 3 lakhs వరకు వేసి పెట్టుకొని ఉన్నాము. ఎందుకంటే ఇద్దరం వర్క్ చేస్తున్నాం. అప్పుడు కూడా మా సార్ చేస్తున్నారు, నేను కూడా వర్క్ చేస్తున్నాను. కాబట్టి ఏంటంటే నేను బయటికి వెళ్ళి అయితే ఏ వర్క్ అప్పుడు చేయలేదండి. ఇంట్లోనే డిజిటల్స్ అని లేదా ఆల్బమ్స్ అని అవి చేసుకుంటా ఉన్నాను. ఇలాగా మా సార్ వేసిన చీటీ కావచ్చు, నేను వేసుకున్నవి కావచ్చు, చిన్న చిన్నవి అన్నీ కలిపి అయితే ఒక 3 lakhs రూపీస్ అయితే అమౌంట్ ఉంది, చిట్టీస్ అమౌంట్. నెక్స్ట్ అది కాక గోల్డ్ లోన్ పెట్టానండి. గోల్డ్ లోన్ వచ్చేసి 6 lakhs పెట్టుకున్నాము. ఈ 6 lakhs ప్లస్ ఈ చిట్టీస్ అమౌంట్ ఒక 3 lakhs, అవన్నీ కూడా చిట్టీస్ అన్నీ కూడా లాస్ట్కి వచ్చేస్తున్నాయి. కాబట్టి మాకు ఫుల్ పేమెంట్స్ అయితే వచ్చాయి. టోటల్ 12 lakhs అయితే మేము సెకండ్ పేమెంట్ కూడా కట్టేసాము. అలా 2 పేమెంట్స్ అయిపోయాయండి. ఫస్ట్ పేమెంట్ 5 lakhs కట్టేసాము, సెకండ్ పేమెంట్ అయితే 9 lakhs కట్టేసాము. ఇంకా థర్డ్ పేమెంట్కి వచ్చేసరికి ఇక్కడే మెయిన్ ట్విస్ట్ ఏంటి అని అంటే మాకు థర్డ్ పేమెంట్కి వచ్చేసరికి ఇంకా మనీ సెట్ అవ్వడం కష్టమైపోయింది. ఎందుకు అని అంటే ఉన్న సేవింగ్స్ అన్నీ ఫస్ట్ పేమెంట్లో కట్టేశాము. సెకండ్ పేమెంట్కి వచ్చేసరికి టోటల్ మా దగ్గర ఉన్న గోల్డ్ కావచ్చు, లేదా అప్పుడు ఆల్రెడీ సేవింగ్స్ చేస్తూ ఉన్నాయి కావచ్చు, అన్నీ కూడా సెకండ్ పేమెంట్లో కట్టేసాం. ఇంకా థర్డ్ పేమెంట్కి వచ్చే దగ్గరికి మా దగ్గరికి ఇంకేం లేదు, గోల్డ్ మొత్తం పెట్టేస్తున్నాము, సేవింగ్స్ ఏం లేవు, చిట్టీస్ ఏం లేవు.
ఇంకా థర్డ్ పేమెంట్కి వచ్చేసరికి అప్పుడు ఆలోచిస్తూ ఉన్నామండి. దానికి మేము ఒక 2 ఇయర్స్ బిఫోర్, 2 ఇయర్స్‌కో 1 ఇయర్ బిఫోరో కార్ అయితే తీసుకున్నాము. కార్‌కి మేము ఎటువంటి ఈఎంఐ లేకుండా మొత్తం క్యాష్ కట్టే తీసుకున్నాం అనమాట. అదొక సెకండ్స్‌లో కార్ అయితే తీసుకున్నాం అప్పుడు. సెకండ్స్ కారు వెర్నా కార్ ఒకటి తీసుకొని ఉన్నాము. దానికొచ్చేసి ఏంటి అంటే అసలు ఏమి ఈఎంఐ లేకుండా అయితే మేము కారు కొనుక్కున్నాం అనమాట. కాబట్టి ఏం చేసాము అనంటే ఆ కార్‌ని ఎప్పుడైతే థర్డ్ పేమెంట్ కట్టడానికి మాకు సెకండ్ పేమెంట్ అయిపోయిన తర్వాత థర్డ్ పేమెంట్ కట్టడానికి మాకు మధ్యలో ఒక 4 మంత్స్ అయితే గ్యాప్ ఉండింది. ఈ 4 మంత్స్‌లో అయితే ఈ కార్‌ని అయితే మేము అమ్మేయాలనుకున్నాము. అలాగే మేము థర్డ్ పేమెంట్ కట్టేటప్పటికైతే కారు ఏమీ ఈఎంఐ లేదు కాబట్టి అమ్మేసుకోవడం వల్ల మాకు 3,60,000 రూపీస్ అయితే మాకొచ్చింది. మేము ఈ కార్లో కూడా పెద్ద ఏం నష్టపోలేదండి. కొన్నదానికి కొంచెం అటు ఇటుగా మాకైతే వచ్చేసిన తర్వాత 3,60,000 రూపీస్ అయితే మాకు వచ్చింది. వచ్చిన తర్వాత 3 lakhs అయితే లాస్ట్ పేమెంట్ అయితే కట్టేసాం అనమాట. ఈ విధంగా 3 lakhs కట్టేసి అక్కడికైతే మా దగ్గర మొత్తము హౌస్కి కట్టాల్సిన 17 lakhs అయితే మేము కట్టేసాము. మొత్తం పేమెంట్ అయితే అయిపోయింది. ఇక్కడ 3,60,000 ఉండింది. 3 lakhs లాస్ట్ పేమెంట్ చేసేసాము. ఇంకా 60 lakhs మాత్రమే ఉంది. దీనికోసము పడిన కష్టం ఏదైతే ఉందో అది చిన్న విషయం కాదండి. ఎందుకు అనంటే ఎలాగైనా సరే సొంతిల్లు ఉండాలి. అంటే యాక్చువల్లీ మాకైతే ఊర్లో అయితే సొంతిల్లు ఉంది. కానీ ఏంది అనంటే మా ఇద్దరి ప్రొఫెషనల్ పరంగా మేము ఏదైతే మేము వర్క్ చేసుకోవాలి అనంటే ఎవ్రీడే అప్ అండ్ డౌన్ చేయలేం కాబట్టి మేమున్న ఏదైతే టౌన్లో ఒక ఇల్లు కావాలి అనుకున్నామో దానికోసమే ఈ ప్రణాళిక అంతా వేసుకొని హౌస్ కొనుక్కోవడం జరిగింది. అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే ఇక్కడ వరకు ఒక ఎత్తండి. ఎందుకంటే మనకి 17 lakhsకి బిల్డర్ హౌస్ అయితే ఇచ్చేస్తారు, బాగానే ఉంది. కానీ అలాగే మనం చేరేయలేం కదా, దానికి మళ్ళీ పైన వర్క్స్ ఉంటాయి. ఇక్కడికైతే మేము 17 lakhs పెట్టేశాము. 17 lakhsకి అయితే హౌస్ అయితే మా హ్యాండ్ ఓవర్ చేసేసారు. అక్కడికి చాలా హ్యాపీ అనమాట. ఇంకా మా దగ్గర ఎలా ఉంది ఇప్పుడు పొజిషన్ ఏంటి అని అంటే ఇంకా మా దగ్గర ఓన్లీ ఈ 60,000 రూపీస్ ఏదైతే కార్ సెల్ చేసేసిన అమౌంట్ ఏదైతే ఉందో కేవలం ఆ 60,000 రూపీసే ఉంది. కానీ ఇంకా అక్కడి నుంచి ముందుకు వెళ్ళాలి కదా, మనం ఇంటీరియర్స్ చేయించాలి కదా. ఇంటీరియర్స్ అంటే మేము వుడ్ వర్క్ కానీ ఏం చేయించలేదండి. కానీ వాల్ కేర్ వేయించుకోవాలి, పెయింట్స్ వేయించుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ జరిగిన ఒక చిన్న విషయం చెప్తాను నేను మీకు. ఏంటి అని అంటే మనం హౌసెస్ చూడడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఆల్రెడీ బిల్డ్ చేసిన హౌసెస్ మనకి చూపిస్తారు కదా ఎగ్జాంపుల్కి. అంటే ఈ విధంగా వస్తుంది అని డెమో హౌసెస్ చూపిస్తారు కదా. అలా వాళ్ళు చూపించారండి, కొన్ని హౌసెస్ చూపించారు. ఆ హౌసెస్లో ఆల్రెడీ పిఓపి వర్క్ ఒక హౌస్లో పిఓపి వర్క్ అయిపోయింది, ఇంకొక హౌస్లో వచ్చి పిఓపి వుడ్ వర్క్ జరుగుతూ ఉండిందనమాట. అక్కడికి వెళ్ళి చూసినప్పుడైతే నాకు ఆ పిఓపి వర్క్స్ అన్నీ అయితే చాలా నచ్చాయండి. నేనేమనుకున్నానంటే మా సార్ని అడిగాను, మొత్తం మన హౌస్ అంతా చేపించలేకపోయినా అంటే నాకు తెలుసు కదా ఆల్రెడీ మన దగ్గర ఉన్న సేవింగ్స్ అన్నీ పెట్టేసాం, మన దగ్గర రూపాయి కూడా లేదు అని. అప్పుడు నేను అడిగాను మా సార్ని, ఒకవేళ మొత్తం చేయించలేకపోయినా మన హౌస్ అంతా కేవలము మన లివింగ్ రూమ్ వరకు అంటే హాల్ వరకు చేయించుకుందాము అని అన్నాను. చూద్దాము అప్పటికి అని చెప్పారండి. పాపం ఆయన నా కోసం అని చెప్పి. అప్పుడు ఇద్దరికి సిచ్యువేషన్ తెలుసు ఏంది అని అంటే ఇంక మన దగ్గర అమౌంట్ ఏం లేదు అని తెలుసు. బట్ ఏదంటే ఒక ఆశ, అంటే మళ్ళీ మనం చేయించుకోలేం కదా, హౌస్లో ఏది చేయించుకున్నా ఒక్కసారే. నెక్స్ట్ ఇంకొక మాట ఏంటి అని అంటే ఆ హౌస్ అనేది మనం ఎంత పెట్టినా సరే వద్దందు, ఇంకా హౌస్కి ఏదో ఒకటి కొరత ఉంటుంది అనమాట. అందుకని చెప్పి అట్లీస్ట్ ఒక హాల్ వర్క్ అయినా చేయించుకుందాం పిఓపి వర్క్ అని అనుకున్నాము. ఇంకా మా దగ్గర మిగిలింది ఏంటి అంటే మా దగ్గర ఉన్నది ఓన్లీ 60,000 మాత్రమే ఉంది. ఇంకేం చేయాలి, మళ్ళీ ఎలక్ట్రికల్ వర్క్స్ కూడా ఏం జరగలేదండి. ఎలక్ట్రీషియన్స్ వర్క్స్ అన్నీ మళ్ళీ మేమే చేయించుకున్నాము. వాళ్ళు మెయిన్ కనెక్షన్స్ వరకే ఇచ్చారు, వదిలేశారు. మిగతా అన్నీ మేమే చేయించుకోవాలి. దాని తగ్గట్టు ఈ పిఓపి వర్క్, ఆ పిఓపికి సైడ్ ఏదో లైట్స్ లాగా వస్తాయి అన్నమాట. వాటి పేరు నాకు తెలియదు, ఐడియా లేదు. అవి తర్వాత ఇక్కడ చూస్తే మనము వాల్ కేరు పెయింట్స్కి మనీ కావాలి, పిఓపి వర్క్, తర్వాత పిఓపి లైట్స్కి మనీ కావాలి, తర్వాత ఏవో డిజైన్ లైట్స్ అని వచ్చాయండి వాటికి, తర్వాత ఎలక్ట్రికల్ వర్క్కి, వీటన్నిటికైతే ఇంకా మనీ కావాలి. మన దగ్గర ఉన్నదల్లా ఏంటి అంటే కార్ అమౌంట్లో మనం కట్టేసిన తర్వాత మిగిలిన ఈ 60,000 రూపీస్. అప్పుడు ఇంకొక 50,000 రూపీస్ ఏంటి అని అంటే ఏదో ఒక
ఫ్రెష్గా ఏదో చీటీ వేసినట్టున్నాం, అప్పుడు నాకు సరిగా గుర్తులేదు. ఫ్రెష్గా ఒక చీటీ వేసినట్టున్నాం, అంటే ఉన్న చీటీ అమౌంట్లన్నీ సెకండ్ పేమెంట్లో కట్టేసాము. సెకండ్ పేమెంట్ అప్పుడు కట్టేసిన తర్వాత సెకండ్ పేమెంట్కి థర్డ్ పేమెంట్కి మధ్య ఒక 3 months ఏదో గ్యాప్ ఉండింది. అప్పుడు కార్ సెల్ చేసేసాము. ఆ తర్వాత సెకండ్ పేమెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏదో 50,000 చీటీ వేసినట్టున్నాము. ఆ చీటీ ఉంది. నెక్స్ట్ ఏంటి అని అంటే మా దగ్గర ఒక 60,000 రూపీస్ కార్ అమౌంట్ ఉంది. ఇప్పుడు ఏం చేసామంటే ఒక 1 lakh అయితే ఆఫీస్లో ఈఎంఐ పెట్టుకున్నామండి. ఆఫీస్లో అమౌంట్లో ఏదైతే వర్క్ చేసుకుంటాం దానికి సంబంధించి ఏదో ఈఎంఐ పెట్టుకొని ఒక 1 lakh రూపీస్ అయితే ఈఎంఐ ప్లాన్ చేసుకున్నాం అనమాట. ఇలా లోన్ పెట్టుకొని ఒక 1 lakh అయితే ఈఎంఐ ప్లాన్ చేసుకున్నాము. ఇప్పుడు చూస్తే వాల్ కేర్కి, పెయింట్స్కి, తర్వాత పిఓపి వర్క్కి, తర్వాత పిఓపి లైట్స్కి, డిజైన్ లైట్స్కి, ఎలక్ట్రికల్ వర్క్కి మొత్తం కలిపి అయితే దగ్గర ఆ కూలీలు కావచ్చు, లేకపోతే వస్తువులు కావచ్చు, మొత్తం కలిపి 2,10,000 దాకా అయ్యింది. ఈ 2,10,000 రూపీస్ అయితే అయ్యింది. ఇంకొక 40,000 రూపీస్ వాటికి వీటికి దేనికో ఖర్చు అయిపోయాయండి. మొత్తం కలిపి 2,50,000 రూపీస్ అయితే అయ్యింది. ఇప్పటికి మనకి టోటల్ హౌస్, తర్వాత వాల్కేర్, పిఓపి వర్క్, డిజైన్, ఎలక్ట్రికల్ వర్క్స్ కలిపి 19,50,000 రూపీస్ అయితే అయింది. ఇక్కడికి అయిపోలేదండి, ఇంకొక 50,000 అంటే టోటల్ మనకి హౌస్ అయితే 20 lakhs పడింది. ఇక్కడ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఉంటాయి కదా, ఆ రిజిస్ట్రేషన్కి అయితే ఒక 50,000 పడింది. టోటల్ హౌస్ మన హ్యాండ్ ఓవర్ అయ్యేటప్పటికి 20 lakhs పడిందండి. ఇది 10 years బ్యాక్ విషయం అనమాట నేను చెప్పేది. ఇక్కడికైతే 19,50,000 రూపీస్ అయితే మనకి పడిందనమాట. ఇందులో ఇప్పుడు ఏంటి అని అంటే మనకి 19,50,000 రూపీస్ అయితే ఇక్కడికి అయిపోయింది. ఇంకా 50,000 ఇక్కడైతే మేము 20 lakhs వేసుకోవాలి టోటల్. ఎందుకు అని అంటే ఈ 20 lakhsలో మనకి 50,000 రూపీస్ అయితే రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అయితే పడ్డాయి. ఇలా నా సొంతింటి కల అయితే నెరవేరింది. ఇది ఎందుకు చేస్తున్నాను ఈ వీడియో అంటే ఖచ్చితంగా ఎవరో ఒక్కరికైనా వీడియోస్ చూసే వాళ్ళలో ఒక్కరికైనా యూజ్ అవుతుంది. ఎందుకు అని అంటే ఈఎంఐలకి భయపడి చాలామంది సొంతింటి జోలికి వెళ్ళాలంటే ఇప్పట్లో భయపడుతున్నారు, ఎవ్రీ మంత్ కట్టుకోలేక. కాకపోతే ఇదేంటి అని అంటే ఈ ప్రాసెస్ మనకు బాగా ఉపయోగపడుతుందని. కానీ ఏంటి అంటే ముందు మనం సేవింగ్స్ కొన్ని చేసి పెట్టుకోనుండి ఇలా పేమెంట్స్ వారీగా కానీ కట్టుకుంటూ ఉన్నాము అంటే ఈఎంఐ లేకుండా మనం హౌస్ కొనుక్కునే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ ఏంటి అని అంటే మనకి రిజిస్ట్రేషన్తో పాటు 20 lakhsకి అయితే ఆ రోజు హౌస్ వచ్చేసింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.